హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? రవి చౌదరి అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఒక్క రైతు నేను ఓన్లీ మిర్చి గురించే మాట్లాడుతున్నా, వేరే దాని గురించి అయితే ఏం కాదు. ప్రతి రైతు ఉంటుంది. కాకపోతే నేను మిర్చి గురించే మాట్లాడడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరైతే మాకెళ్ళి ప్రస్తుతానికైతే చెప్తున్నాను, మాకెళ్ళైతే కౌలు రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే గత 2 సంవత్సరాల క్రితం వరకు అయితే ఒక ఎకరానికి 20 నుంచి 25 వేల మధ్యలో అంటే రేటు ఉండేది ఎకరానికి. ఇప్పుడు దానికి రెండింతలకు పైగా అయిపోయింది. అంటే మినిమం 60 నుంచి 65 లోపు మనకైతే కౌలు రేట్ అయితే ఉన్నది ఎకరానికి. దానికి పెట్టుబడే మనకు ఒక ఎకరానికి 3 లక్షల నుంచి 3,50,000 వరకు అయితే ఒక ఎకరానికి అయితే పెట్టుబడి పడుతుంది. అంటే ఈ సంవత్సరం నేనైతే యావరేజ్గా ఒక కొలతలు వేసుకొని అయితే చెప్తున్నాను. దీన్ని బట్టి మనకైతే మన మార్కెట్లో ఎంత రేటు ఉంటే మనం పెట్టిన పెట్టుబడి కావచ్చు, మన మొక్కలు కావచ్చు, అందులో కలుపులు కావచ్చు, కోతకూళ్ళు కావచ్చు, అలాగే గేడింగ్లు కావచ్చు, అలాగే తొక్కినవి మళ్ళీ మార్కెట్కి తీసుకొచ్చినది, అలాగే వ్యాన్ ఖర్చులు కావచ్చు, బులోరో పట్టుకుపోతే బులోరో ఖర్చులు కావచ్చు, మనం మార్కెట్కి వెళ్తే మన మార్కెట్ ఖర్చులు కావచ్చు, ఎన్ని ఖర్చులు ఉంటాయి. కాబట్టి మనకు అక్కడ రేటు మాత్రం మనం అనుకున్నంత రేంజ్లో లేదు. మా దగ్గర ఉన్న మార్కెట్కి అయితే మా వాళ్ళు అయితే నిన్ననైతే వెళ్ళడం అయితే జరిగింది. అలాగే అక్కడ రేట్లు అయితే పరిశీలించి అయితే చెప్పడం అయితే జరిగింది. మా కాడ నుంచి అయితే 3 రకాల కాయ అయితే వెళ్ళడం అయితే జరిగింది. అందులో ఒకటి డీడీ, రెండోది 1 రాడ్, మూడోది 341. వీటికి ఎలా ఉన్నాయంటే రేట్లు 341కి ఏమో 12 నుంచి 13,000 మధ్యలో అయితే రేట్ అయితే ఉన్నదంట ఒక క్వింటానికి. అలాగే 1 రాడ్ వచ్చేసి అయితే మనకైతే 13 నుంచి 14,000 పైకి ఉన్నదట. అంటే మరీ 14,500 వేసుకోండి, 14,500 వరకు అయితే టాప్ ఉన్నదట. కాకపోతే అంతా కూడా వాళ్ళేది రేటు. అలాగే మనకైతే డీడీ వచ్చేసి ఇదైతే 12 నుంచి 12,000 నుంచి ఇది కూడా 13,000 మధ్యలో అయితే మనకైతే అక్కడ రేట్ అయితే ఉన్నదట. ఈ రేటులకు ఇక్కడున్న కౌలు రైతులు అయితే మా దగ్గర దాదాపుగా 99% అయితే ప్రతి ఒక్కరైతే కౌలు చేసేవారు. సొంత భూములు ఉన్న వాళ్ళైతే చాలా తక్కువ, సొంత భూములు ఉన్న వాళ్ళైతే వేయలేదు. మా అక్కడ ప్రాజెక్ట్ రావడం అయితే జరిగింది, మేడిగడ్డ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల చాలామంది అయితే భూములు అయితే గవర్నమెంట్కి ఇవ్వడం అయితే జరిగింది. గవర్నమెంట్కి ఇచ్చాక వాటి నుంచి అయితే ప్రాఫిట్ అయితే తీసుకొని బులోర్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళ వివిధ రంగాల్లో కొంచెం డెవలప్మెంట్ అయితే చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ గ్రోతింగ్ కావచ్చు. ఇలా ఇప్పుడైతే మనకైతే ఒక 2 సంవత్సరాల క్రితం అయితే ఒక 1 రాడ్ కాయ 30 నుంచి 40,000 మధ్యలో అయితే రేట్ అయితే పెరిగిపోవడం అయితే జరిగింది. అప్పటి నుంచి అయితే మాకైతే కౌలు ద్వారా అయితే మాకైతే రేట్ అయితే 1కి 2 పైగా పెంచడం అయితే జరిగింది. కాబట్టి మాకు సమస్య రావడానికి కారణం ఇక్కడే మొదలైంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి రేట్లు మళ్ళీ పాత స్టేజ్కే రావడం అయితే జరిగింది. మొత్తం మీద 10 నుంచి 15,000 మధ్యలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంతవరకు అయితే రేట్ అయితే పోయిన సంవత్సరం 20,000 వరకు అయితే రావడం అయితే జరిగింది. ఈసారి 5,000 అయితే ఇంకా తగ్గిపోయింది. ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ సిబ్బంది అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి కంపల్సరీ అయితే మనకైతే ప్రతి ఒక్క రైతు అయితే మందులు కావచ్చు, ఏదైనా కావచ్చు, స్ప్రే చేసుకునే ముందు అయితే ఒకసారి అయితే ఆలోచించండి. ఇంత పెట్టుబడి పెడతాను మనం, దానికి తగ్గ రేటు రైతులు అడగలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అయితే దాని తగ్గ రైతులకు రేటు తగ్గ ఇస్తారని అయితే నేను మార్కెట్ సిబ్బందిని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరానికి కాదు, మాకు కౌలు రేట్లు చేయడం వల్ల కావచ్చు, నాకు తెలిసినంతవరకు అయితే చాలా పెట్టుబడి అయితే బాగా పెరిగిపోవడం అయితే జరిగింది. ఒక్క ఎకరానికే 3 లక్షల నుంచి 3,50,000 రూపాయలు అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. అంటే చేసే ఎన్ని నెలలు, ఒక 8 నెలల పని, నాకు తెలిసి 8 నుంచి 9 నెలల పని, మధ్యన 3 నెలలు ఖాళీనే, అంటే ఎండాకాలం కాబట్టి ఖాళీనే ఉంటుంది. ఈ 9 నెలల కష్టం వాళ్ళది. ఒక క్వింటాన్కు యావరేజ్గా 13,000 వేసుకోండి, 15,000 అయితే టాప్ ఉన్నది, 13,000 వేసుకోండి మనమే. అంటే 1 రాడ్కి అయితే ప్రస్తుతానికి అయితే ఎక్కువ ఉన్నది టాపు. అయితే మనకు 13,000 వేసుకోండి. 13,000 వేసుకున్న ఒక ఎకరానికి 15 నుంచి 18 క్వింటాలు మాత్రమే వెళ్తాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అంతకంటే కొందరికి ఎక్కువ వెళ్తాయి. అంటే సాగు మునై మంచిగా ఉంటే వెళ్తాయి. మాది కూడా నల్లరేగడే. కాకపోతే మనం అంత తింపి ఎంత కొట్టినా, ఎన్ని మందులు స్ప్రే చేసినా, ఎన్ని మందులు కింద పోసినా తింపి కొడితే 20 కంటే ఎక్కువ రాదు ఒక ఎకరానికి. 20 ఇంటూ 13 వేసుకొని ఒకసారి అయితే లెక్క చూసుకోండి. ఎంత వేసినా కానీ, ఎంత చేసినా కానీ మళ్ళీ మనం చేసిన పని, మన 9 నెలల కష్టం ఇదంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ అయితే ప్రతి ఒక్క రైతు అయితే 1కైతే 2 సార్లు అయితే ఆలోచించండి. ఈ మిర్చి రైతులు వేసేవారైతే చాలామంది అయితే తగ్గిపోయే అవకాశం అవుతుంది. నేనైతే అనుకుంటున్నాను ఈ విషయంలో మాత్రం. వేరే ప్రతి పంటలో కానీ రైతు దానికి తగ్గట్టు రేట్ అయితే పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మొక్కజొన్న వేసిన వాళ్ళు తన సొంతంగా ఫీల్డ్ పెట్టుకొని వాళ్ళే అమ్ముతున్నారు. మేము పలానా రేటుకు హోల్సేల్ పోతున్నాను వాళ్ళే అమ్ముతున్నారు.
మరి పలానా రైతు గిట్లా చేస్తున్నాడు, మిర్చి చేస్తున్నాడు, మేము వాళ్ళు అనుకున్నంత కాకపోయినా, వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళు అనుకున్నంత కాకపోయినా వాళ్ళకు పెట్టిన పెట్టుబడి వెళ్ళే మందమైన మార్కెట్ సిబ్బంది అయితే తీసుకొస్తానని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి. షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వీడియోని అయితే ఇంకో నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో నలుగురు షేర్ చేసి వారి మార్కెట్ సిబ్బంది దాకా చేరిందనుకో మీకు కూడా మారే అవకాశం ఉంటుంది. కొంచెం రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంటుంది. మధ్యలో ఇందులో చెప్పాలంటే మీడియేటర్స్ అయితే చాలా వరకు అయితే ఎక్కువ శాతం అయితే ఇటు రైతులనుకో ఇటు కొనే సిబ్బంది అనుకో మధ్యలో ఉండే మీడియేటర్ కమిషన్లను అయితే వాళ్ళకైతే ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా రావాలి, మరీ ఎక్కువ కాదు. వీళ్ళని ముంచి రైతుల నుంచి వీళ్ళు తీసుకుంటే వీళ్ళు ఈ సంవత్సరం వేసిన వాళ్ళు ఇంకో సంవత్సరం వేయకపోవచ్చు. అప్పుడు ఎవరి నుంచి వస్తే ప్రాఫిట్ వీళ్ళకైనా వాళ్ళకైనా అప్పుడు మళ్ళీ పెరిగి మళ్ళీ మాకే ఇలా కవర్ రేట్ పెరుగుడు అంటే చాలా కష్టం. కాబట్టి ఈ వీడియో అయితే మార్కెట్ సిబ్బంది దాకా అయితే చేరేటట్టు అయితే చేయగలుగుతా అనుకుంటే చేయండి, లేకుంటే లేదు. కానీ ప్రతి ఒక్క రైతు గురించి అయితే కొంతమంది అయితే ఆలోచించండి. అంటే నేను ఈ మిర్చి గురించి అంటాను. మిర్చి కూడా ఇట్నే ఉన్నది, పత్తిలో కూడా కొంచెం చాలా తక్కువనే ఉన్నది. పత్తి గురించి కూడా నేనైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నాను. ప్రాపర్గా వాటి గురించి కూడా తెలిసినాక నేనైతే ఒక వీడియో చేసి అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదైతే ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఒకవేళ మీరు ఏమైనా మిస్ అయి ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు అయితే తీసుకొచ్చినప్పుడైతే మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.